పెద్ద నోట్ల రద్దు కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. చిల్లర కోసం జనం ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గజగజ వణికిస్తున్న చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజామునే లేచి ఏటీఎంలకు పరుగులు తీస్తున్నారు. అయినా చాలా ప్రాంతాల్లో ఏటీఎం సెంటర్ల ముందు అవుట్ ఆఫ్ సర్వీస్ అని, నో క్యాష్ అని బోర్డులు కనిపిస్తూ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. క్యాష్ ఉన్న ఏటీఎంలను వెతుక్కొని క్యూలో నిలబడుతున్నారు. ఇక బ్యాంకుల్లో మనీ డ్రా చేసుకునేందుకు, ఎక్స్చేంజ్ చేసుకునేందుకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. దిల్సుఖ్ నగర్ లో జనానికి 9వ రోజు కరెన్సీ కష్టాలు తప్పటం లేదు. ఏటీఎంలు పనిచేయడం లేదని, బ్యాంకుల్లో కూడా చివరిదాకా డబ్బులు అందటం లేదని వాపోతున్నారు ప్రజలు. ఇక చిల్లర కోసం పడరాని పాటలు పడుతున్నామని, చిన్న నోట్లను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఈ కరెన్సీ కష్టాలు, ఏటీఎంలు పనిచేయకపోవడంపై ఇంకా జనం ఏమనుకుంటున్నారు? నేటికి ఈ రోజుకి 9వ రోజు అవుతున్నా కానీ ప్రజల అవసరం మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని ఆంధ్ర బ్యాంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ బ్యాంక్ ఇంకా ప్రస్తుతం అధికారులు తెరిచిన పరిస్థితి లేదు. మొత్తానికైతే ఎవరైతే బ్యాంకు కస్టమర్లు ఉంటారో తమ వద్ద ఉన్న పాత నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం కానీ, లేకపోతే తమ వద్ద ఉన్న డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు కూడా జనాలు బ్యాంకు తెర ముందుకే ఉదయాన్నే భారీగా ఇక్కడికి వచ్చి క్యూ లైన్ నిలబడుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న పెద్ద లేకుండా వృద్ధులు కూడా క్యూ లైన్లో నిలబడి తమ వద్ద డబ్బును ఎక్స్చేంజ్ చేసుకునేందుకు, డబ్బుని కొందరు డిపాజిట్ చేసేందుకు కూడా చాలా మంది భారీగా ఉదయాన్నే లేచి వచ్చి ఇక్కడ క్యూలో నిలబడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అలాగే ఇక్కడ కొందరు జనాలు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడ? ఫస్ట్ టైం వచ్చాను. డిపాజిట్ చేయడానికి వచ్చారా, డబ్బు ఎక్స్చేంజ్ చేసుకోవడం? ఎక్స్చేంజ్ కోసం వచ్చాను. ఎక్స్చేంజ్ కోసం వచ్చాను. రోజు వచ్చినా కానీ పని కావట్లేదు. రేపురా అంటారు. మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతారు ఇక్కడికి? 3-4 డేస్ నుంచి వస్తుంది. అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నారా? 2000 రూపాయల నోట్లు ఇచ్చారు. 2000 రూపాయల నోట్ ఇచ్చారు. అది ఎక్కడ పోయినా తీసుకోవట్లేదు. అంటే ఎక్కడ తీసుకున్నారు, ఎక్స్చేంజ్ చేసుకున్నారు? ఇక్కడే తీసుకున్నాను, కానీ ఎవరు తీసుకోవట్లేదు. అంటే దాన్ని ఎక్కడైనా అంటే కొనే ప్రయత్నం చేశారా? చేయాలి కదా మరి. వారం 10 రోజుల నుంచి మరి డబ్బులు కావాలంటే అక్కడ ఇక్కడే చేంజ్ ఇస్తేనే కదా వాళ్ళు ఇచ్చేది మనకి. అంటే ఏదైతే 4000 ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుందో మీకు అది సరిపోతుందా? ఏడ సరిపోతుంది? ఇంకా ఈయన పేషెంట్, మా మామగారు, ఈయనకు డైలీ 100-200 మెడిసిన్స్ కావాలి. మరి ఈయన పరిస్థితి ఏంటి? ఈయనను కూడా పట్టుకొచ్చినాయి అలా. అంటే ఇప్పుడు ఏటీఎంల ద్వారా ఏమన్నా ప్రయత్నం చేస్తే ఏటీఎం ద్వారా కూడా ఇక్కడ పని చేయట్లే కదా. ఏటీఎంస్ పని చేయట్లే కదా. పని చేసినా కానీ అంత పెద్ద లైన్లు ఉంటున్నారు. ఎవరు నిలబడతారు అక్కడ? మరి టైం ఎంత ఖరాబ్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు రోజు వచ్చి ఇక్కడ నిలబడుతున్నారు 2-3 డేస్ నుంచి అంటున్నారు. అంటే డబ్బు చేంజ్ లేదు అసలు. 2000 నోటే ఇస్తున్నారు. ఆ 2000 నోట్ తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలి? చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చాను. డిపాజిట్ చేశాను, విత్డ్రాల్ చేసుకోవాలా. 24,000 ఇస్తామన్నారు వీక్లీ వన్స్. 24,000 ఇస్తే తీసుకొని వెళ్ళిపోదామని. డిపాజిట్కి అయితే వాళ్ళు పర్మిషన్ చేశారు, మిషన్లో వేసుకోవచ్చు అని. 8:15కి నేను మిషన్లో వేసేసాను. ఇప్పుడు డిపాజిట్ గురించి నిలబడ్డాను. అంటే మీరు ఫస్ట్ టైం వచ్చారా ఈ ఏటీఎం? అంటే నోట్ రద్దయినా ఫస్ట్ టైం వచ్చాను నేను. నాకేం ప్రాబ్లం ఏం లేదు ఇంతవరకు అయితే. ఫస్ట్ టైం వచ్చాను. అంటే ఏటీఎం ద్వారా కూడా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఏటీఎం కార్డు నేను విత్డ్రాల్ చేయలేదండి, నాకు అవసరం రాలేదు, నేను చేయలేదు. ఇక్కడ చాలా మంది ఏటీఎంలో డబ్బులు అంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం కోసం పాటుగా అలాగే కొంత డబ్బును ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం చాలా మంది వస్తున్నారు. ఇక్కడ చాలా మంది మధ్య వయసు ఉన్న వాళ్ళు కాకుండా తర్వాత మిడిల్ క్లాస్ కూడా, అంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ మన బ్యాంకు ముందు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా ఓల్డ్ ఏజ్ అయిన వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. వీరందరూ కూడా తమ వద్ద ఉన్న డబ్బుని డిపాజిట్ చేసేందుకు, అలాగే ఎక్స్చేంజ్ చేసేందుకు కూడా ఇక్కడ చాలా మంది వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రతినిధి. చెప్పండి తాత, మీరు ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడ? రోజు వస్తారా ఎక్స్చేంజ్ చేసుకోవడం? అంటే ఒక రోజు ఒక బ్యాంకు పోతున్నాం. మాకు 2-3 బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి. ఒక్కో రోజు ఒక బ్యాంకు పోవాల్సి వస్తుంది. దాదాపు 4-5 రోజుల నుంచి రోజు బ్యాంకు పోతున్నాం. మీరు రోజు బ్యాంకు పోతారు కదా, మరి ఇప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది నిలబడడానికి? అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అందుకే అర్లీ వస్తాను. చెప్పండి. ఇది గవర్నమెంట్ ఈ 2000 నోట్లు ఇస్తున్నారు, కానీ తీసుకొని ఇక్కడ బయటికి వెళ్తే మళ్ళీ 2000కి చేంజ్ రావట్లేదు. మళ్ళీ అదే పాత 1000 నోటు, పాత 500 నోటు తీసుకొని మళ్ళీ చిల్లర అంటే అది తీసుకొని మళ్ళీ డిపాజిట్కి మళ్ళీ రావాల్సి వస్తుంది. ఈ 2000 కాకుండా 500 నోట్స్ని
ఈ బ్యాంక్లో ఎప్పుడైతే త్వరగా ఇస్తే ఈ 500 రావడం మూలంగా కొద్దిగా చేంజ్ వస్తే పబ్లిక్కి ఇంత కన్వీనియంట్గా ఇంత ఈ ప్రాబ్లం ఉండదని గవర్నమెంట్కి ఒక సూచన చేస్తున్నాం. కాకపోతే ఈ 500 నోట్స్ని త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుందని గవర్నమెంట్కి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి 2000తోనైతే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది, కానీ తొందరలో బ్యాంక్ అధికారులు 100 నోటు చేంజ్ ఇవ్వడం లేదా? కొన్ని ఒక 5 ఇస్తున్నారు, మిగిలిన ఏది మామూలుగా 500s ఉన్నాయి, మాకు దగ్గర 2000 వస్తున్నాయి అని చెప్తున్నారు. అట్లీస్ట్ మొత్తం 2002 నోట్స్ తీసుకొని వస్తే ఏముంటుందండి, అది బయటికి తీసుకొచ్చి అవి జోలు పెట్టుకోవడం తప్ప ఏమీ అవసరం లేదు. మళ్ళీ దాన్ని మార్పియాలంటే 2000 ఇయర్, అదే 500 నోట్ ఉంటే చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అతి త్వరలో ఈ 500 నోట్స్ని త్వరగా రిలీజ్ చేసి పబ్లిక్ని ప్రాబ్లం లేకుండా చేయాల్సిందిగా చెప్పారు. ఏటీఎంలో అయితే అసలు ఏటీఎంలో ఒక హాఫ్ అన్ అవర్లో క్యాష్ అయిపోతుంది, ఎన్ని పెట్టినా అయిపోతుంది, ఇంతే ఉన్నాయండి మన దగ్గర అని చెప్తున్నారు. కాకపోతే దీనికి తగిన చర్య తీసుకోవాలి అని గవర్నమెంట్ తరఫు నుంచి చేయండి. మొత్తం 2000 నోట్లు వస్తున్నాయి, 500 వస్తలేవు. 500 నోట్స్ వస్తున్నాయని రిలీఫ్ ఉండు కస్టమర్కు. 2000 నోట్లు ఇచ్చేసి చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. 100 నోట్స్ కూడా సరిగ్గా ఇస్తలేరు. కొద్దిగా 100 నోట్స్ అన్న కొద్దిగా పెట్టేస్తే బాగుండు కస్టమర్కు, చాలా ప్రాబ్లం అవుతుంది. కొద్దిగా మోదీ గారు ఎట్లా దయచేసి 100 నోట్స్ అండ్ 500 నోట్స్ పెడితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. పబ్లిక్ మంచిగా చూడాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. ప్రాబ్లం రాకుండా జస్ట్ సేవ్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్, అంతే, వేరేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. నోట్లు మార్పిడి చేస్తా అన్నారు ప్రధానమంత్రి గారు, దానికి స్వాగతం పలుకుతున్నా. సిటీలో అయితే ప్రాబ్లం ఉండదు, మనకి ఏటీఎం కార్డ్స్ ఉంటాయి, కావాలంటే షాపింగ్ బై స్వైప్ చేసుకుని పేమెంట్ చేసుకోవచ్చు. వీక్లీ 24,000 ఇస్తుంది, అంటే మంత్లీ దగ్గర 1 lakh సంపాదించేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకసారి 24,000 తీసుకెళ్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆధార్ కార్డు తీసుకొచ్చి 4,000 రూపాయలు మార్చుకుని వెళ్తా అంటారు, ఎంతైనా డిపాజిట్ చేయండి, ఒకసారి 24,000 తీసుకెళ్ళమంటున్నారు. 2,000 నోట్ ప్రాబ్లం అన్నారు, రెంట్ పే చేయాలంటే 3-4,000 ఉంటుంది. 2 నోట్లు ఇస్తే అయిపోతుంది. 500 షాపింగ్ కావాలి, వెళ్ళాలి, డెబిట్ కార్డ్ స్వైప్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర పేమెంట్ చేసుకోవచ్చు. ఊర్లలో ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. సిటీలో ఇంత లైన్ల నుంచి ఇంత షో చేయాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళే మళ్ళా రావడం అంటే ఏంది? 1,00,000 రూపాయలు ఉన్నవాడు 10,000 ఇచ్చి మార్చుకోరమని చెప్తున్నారు, అదే పనిలో ఉన్నారు. నిజం చెప్తున్నా, 24,000 ఇస్తున్నాండి. ఒకసారి డిపాజిట్ చేసి 24,000 విత్డ్రా చేసుకోండి. సరే మీకు చిన్న అమౌంట్ కావాలి, ఏటీఎం స్వైప్ చేసుకోండి. 101 రూపీస్ అంటే ఆ రూపాయి కూడా దాంట్లో వాళ్ళు ఛార్జ్ చేస్తారు, పెద్ద ప్రాబ్లం ఉండదు, దాని చిల్లర ప్రాబ్లమే ఉండదు అక్కడ. దయచేసి అర్థం చేసుకుని ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఫేక్ నోట్స్ అనేవి మొత్తం అంతా ఎలిమినేట్ అయిపోతుంది. 2000 నోట్ ఇస్తుండ్రు, నా బాధ ఏంటంటే 2000 నోట్ డినామినేషన్, పెద్ద నోట్ 5,000, 500, 1000 రూపీస్ నోట్ తీసేసినప్పుడు పెద్ద నోట్ అనేది ఇవ్వకుండా ఉంటే ఇంకా చాలా మంచిది. కాకపోతే ఏంటంటే చిన్న నోట్ క్యారీ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఇంకో కొన్ని ఇయర్స్లో దాన్ని పెద్ద నోట్ 2000 ఎలిమినేట్ చేసుకుంటూ 1000 ఎలిమినేట్ చేసుకుంటూ 100 దాకా వచ్చి ఆగిపోతే బాగుంటుంది. పెద్ద ప్రాబ్లం లేదు సార్. 50 years పైన అయింది స్వతంత్రం వచ్చి, 50 రోజుల లైన్లో నుంచి కష్టపడ్డామండి. రేషన్ కార్డులకు నుంచి ఉంటారు, సినిమా థియేటర్ వస్తే అక్కడ పోయి ఫేవరెట్ హీరో సినిమా వస్తే పొద్దున్న నుంచి రాత్రి వరకు నుంచునే ఉంటారు. వృద్ధులు లైన్లో నిలబడడానికి వృద్ధులు ఉన్నారండి, వృద్ధుల దగ్గర ఎంత అమౌంట్ ఉందని 5,000, 6,000, 10,000, 50,000 ఉంటుంది, అంత అమౌంట్ ఉంటుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళ అకౌంట్లో వేసుకుని వాళ్ళకి మార్చి హెల్ప్ చేయొచ్చేదండి. బ్యాంక్ సిబ్బంది ఇంతమంది ఉన్నారు, వాళ్ళని లైన్లో ఇలా ఈ పెద్ద ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయన పక్కన కూర్చోబెట్టి ఆయన టర్న్ వచ్చినప్పుడు లోపల పంపించారు. చిన్న మన పబ్లిక్ హెల్ప్ చేయాలండి గవర్నమెంట్కి. ఇట్లా చేయకుండా మీరు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి? ప్రాబ్లం ఉంది, నేను కాదన్నాను. కాకపోతే మనం సిటిజన్స్, మీడియా మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి దీనికోసం, ప్లీజ్, ఐ రిక్వెస్ట్. ఓకే, బ్యాంక్ అధికారులు ఇప్పుడే రావడం జరిగింది. కొందరిని లోపలికి అలౌట్ చేశారు, మరి కొందరిని మొత్తం గేట్ వద్ద ఆపేశారు. ఎందుకంటే లోపల అందరు కూడా ఒకేసారి టైంలో డిపాజిట్ చేసేందుకు కానీ అలాగే ఎక్స్చేంజ్ చేసుకునేది అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఒకరిని క్యూ లైన్లో లోపలికి అలౌట్ చేస్తున్నారు బ్యాంక్ సిబ్బంది. ప్రస్తుతం అయితే అధికారులు ఇప్పటికే లోపల చేరుకొని ఇక్కడ బ్యాంక్ కార్యకలాపాలు మొదలయ్యి వాళ్ళందరినీ కూడా అధికారులు క్యూ లైన్లో వరుస లైన్లో అందరికీ కూడా డిపాజిట్ చేసే కార్యక్రమంగా, అలాగే లేకపోతే వాళ్ళైతే అమౌంట్ ఉందో వాళ్ళు డిపాజిట్ చేయడం కానీ డబ్బును కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. చాలా మంది కూడా ఇక్కడ ముసలాలు వచ్చి తెలుస్తున్నారు. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు 7:30కి వచ్చాను, వచ్చి వెయిట్ చేసామండి. వెయిట్ చేసి లోపలికి వచ్చామన్నమాట. లోపలికి దేనికోసం వచ్చారు? డబ్బుల కోసం వచ్చామండి, క్యాష్ తీసుకోవడానికి వచ్చాము. విత్డ్రా చేసుకోవడానికి వచ్చారా? విత్డ్రా చేసుకోవడానికి? అవునండి, విత్డ్రా చేసుకోవడానికి వచ్చాము. విత్డ్రా చేసుకోవడానికి వచ్చాము. అంటే ఫస్ట్ టైం వచ్చారా బ్యాంక్ మీరు? ఏమండి, ఫస్ట్ టైం వచ్చానండి, ఫస్ట్ టైం వచ్చాను. మీరు చెప్పండి సార్. హాఫ్ అన్ అవర్ ఫస్ట్ టైం వచ్చాను. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి డిపాజిట్ చేయడం? విత్డ్రా చేసుకోనికి వచ్చాను. అంటే బ్యాంక్ వాళ్ళు మీకు అయితే విత్డ్రా చేసుకోవడానికి వస్తారో దాని దగ్గర డబ్బు అమౌంట్ ఉంటుందా? ఫస్ట్ టైం వచ్చిన చూడాలి ఎట్లుంటుంది. ఓకే,
అదే మొత్తానికి అయితే ఇప్పుడే చాలా మంది కూడా లోపలికి వచ్చి కూడా తమ వద్ద డబ్బుని ఎక్స్చేంజ్ చేసుకోవడం అలాగే డిపాజిట్ చేసుకోవడం కూడా చాలా మంది వస్తున్నారు. ఒక్కొక్కరిని కూడా క్యూ లైన్లో బ్యాంక్ అధికారులు లోపలికి అలౌట్ చేసిన పరిస్థితి చూసుకోవచ్చు. మన ప్రస్తుతం బ్యాంకులో అందరూ కూడా క్యూ లైన్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడే తమ కార్యక్రమాలని మొదలుపెట్టారు. అలాగే బ్యాంక్ అధికారులను కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడే రావడంతో ఇప్పుడే అధికారులు వచ్చి ఇప్పుడే వర్క్ మొదలు పెట్టారు. మొత్తానికి అయితే చాలా మంది కూడా ఇక్కడ అధికారులు కూడా అందరూ కూడా తమ ప్రయత్నాలు ఉన్నారు. మొత్తానికి అయితే కొంత అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రోజు ఇక్కడ చాలా మంది వస్తారు కదా, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు. ప్రత్యేక లైన్లు లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? సీనియర్ సిటిజన్కు స్పెషల్ సర్వీస్ ఇస్తున్నామండి. మిగతా 3 కౌంటర్లు పెట్టాము, రెగ్యులర్గా చేస్తున్నామండి. ఇంకెవరిని ఉంటే మేనేజర్ గారు వస్తారు, మాట్లాడండి. అంటే సాధారణ టైంలో బ్యాంక్ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈ నోటు రద్దయిన తర్వాత కార్యకలాపాలు అంటే మీ మీద ప్రెజర్ కానీ మ్యాన్ పవర్ సరిపోతుందా, ఎలా ఉంది? సరిపోతుందండి, మా బ్రాంచ్లో సరిపోతుంది. మేము అందరికీ వచ్చిన వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నాం. అంటే రోజు ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది? దాదాపు 1.5 అవుతుంది మా దగ్గర. అంటే చాలా మంది బ్యాంకు తెర ముందుకే ఉదయం వచ్చి ఇక్కడ క్యూ లైన్ నిలబడుతున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి డబ్బు అయిపోతుంది అంటున్నారు బ్యాంక్ అధికారులు. తర్వాత వాళ్ళు నిరాశగా వెళ్ళిపోతున్నారని ఆరోపిస్తున్నారు. మా దగ్గర అయితే ఇంత మటుకు ఆ ప్రాబ్లం లేదండి. వచ్చిన వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఓకే, మొత్తానికైతే ఎంతమంది కస్టమర్లు వచ్చినా అందరికి కూడా వరుస క్రమంలో వచ్చిన వారికి అందరికీ కూడా డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడంతో పాటుగా డబ్బులు కూడా డిపాజిట్ చేసే విత్డ్రా చేసుకోవడం కూడా డబ్బులు సరిపడా ఉన్నాయి. రోజు కోటి రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని చెప్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్లో చాలా వరకు 70% ఏటీఎంలు అయితే పనిచేయడం లేదు. ఒక 30% వరకే ఏటీఎంలు పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఏటీఎం సంబంధించిన సాఫ్ట్వేర్ అయితే ఉందో అది అప్డేట్ చేయడం లేదు ఇంకా దీనికి సంబంధించి. అలాగే కొత్తగా వచ్చిన 2000 నోట్లను కూడా సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయాల్సి ఉంది. కొన్ని ఏటీఎంలో మాత్రం వీటిని చేయడం జరిగింది. ఏదైతే ఆంధ్ర బ్యాంక్ ఉందో ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రం ఈ 3 ఏటీఎంలో మాత్రమే ప్రస్తుతానికి అయితే ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మిగతా ఏటీఎంలతో కూడా జరగడం లేదు. మొత్తానికి అయితే బ్యాంకులో కూడా కొన్ని బ్యాంకులు అయితే 10:30 తెరుస్తున్నారు, మరి కొన్ని బ్యాంకులు 11:30 తెరుస్తున్నారు. ఈ క్రమాలు కూడా ఉదయం నుంచి చలికి కొందరు చాలా మంది వచ్చి క్యూ లైన్లో కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అలాగే ప్రభుత్వం ఏదైతే ఉందో 2000 నోటు ప్లేసులు 500 నోటు తీసుకురావాలి. దాంతో కొంచెం చిల్లర విషయంలో సమస్యలు తీరే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తానికైతే 9వ రోజు కూడా ప్రజలు అదే అవస్థలు కొనసాగుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఓకే. యశోద. థ్యాంక్ యూ రవికిరణ్.